ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ అంబేద్కర్ నగర్ మరియు న్యూ కమలానగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేపు అనగా మంగళవారం 1వ తేదీ అక్టోబర్ 2024 10 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గోల్నాక డివిజన్ లంక తులసి రామ్నగర్లో పర్యటించనున్నారని తెలిపారు. కావున భారీ ఎత్తున ప్రజలు కార్యకర్తలు హైడ్రాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణం పేరుతో బుల్డోజర్ తీసుకువచ్చి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హైడ్రా విషయంలో తాము అండగా ఉంటామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రజలకు హామీ ఇచ్చారు. ధైర్యంతో మేము గెలిపిస్తున్నాం సార్. మేము ఒక్క నిమిషం కుర్మా, అది నీళ్లు కదా, ఇది ఇమ్మంటే బంగారం అనుకున్నా. నాకు ఇద్దరు బాబులు. సార్ అడుగులు పడ్డాయి. నీ మన్మడా అనితమ్మ మీ ఇంటికాళ్ళు ఇలా ఆడుకో. మీ ఆయనడి రమ్మను, రేపు మీటింగ్ ఉందని. అందరు పోలీసులే. ఎన్ని ఇండ్లు ఉన్నాయి దీంట్లో, అదంతా పేర్లతో తయారు చేయి. వాళ్ళందరూ రేపు కేటీఆర్ వస్తుండమ్మా, రండి లంక కాడికి వస్తుంది. ఈ నుంచి మీరు నడుచుకుంటూ రావచ్చు. ఇక్కడ పెట్టడా చూసా చేపిస్తా ఫోను డబుల్ బెడ్రూమ్ నేను కష్టపడి పట్టా భూములు కాకుంటే ప్రజలు లేక చేత కాక ఏదో నోటరీ చేసుకున్నాం పట్టాలు. అక్కలు చెల్లెలు ఒక్క నిమిషం ఇట్రండి. మూసికి దగ్గరున్నాయన ఈయన కుర్మే, అవునా కదా? ఒక్క నిమిషం మొన్న ఎలక్షన్ లో ఈ కుర్మే పార్టీ రేవంత్ రెడ్డి పార్టీ అలాయ్ జులై అలాయ్ చేస్తారు. ఉండవే అయితే గెలవని ఉండే కదా. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పొత్తుండేనా లేదా? ఇప్పుడు నువ్వు మరి రేవంత్ రెడ్డికి ఏమంటావు చెప్పు. రేవంత్ రెడ్డిని కుర్చీ గుంజి పాడేసేయాలి. మీరే ఓటేసి మళ్ళీ ఏం కాదు, మైబునార్ వేసింది, 3 జిల్లాలు వేసినాయి. ఇక్కడ ఒక్క ఓటేలే. అరే అలయన్స్ వేయలేదు, ఏం కాదు, లేదు నాది. తెలంగాణ వచ్చిన కాలంటే నేను కరెక్ట్ కూడా. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే 2 తీర్లు ఉన్నాయి ఇందులో. ఒకటేమో రివర్ బెడ్ లో ఉండే ఇంటికి తీసేసి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారు. మీది రివర్ బెడ్ లో ఎవరిది లేదు అనా. ఒక్క నిమిషం విన. అయితే రివర్ బెడ్ లో మన కాన్స్టిట్యున్సీలో కొన్నే ఉన్నాయి, 15-20 ఉన్నాయి. అందులో 3 సంజయ్ గాంధీ నగర్లు ఉన్నాయి. ఆ 3టిని ఐడెంటిఫై చేసిన, ఆ 3టికి వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇస్తే రివర్ లో ఉన్నాం కాబట్టి పోతాన్ని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. మీ అందరిది బఫర్ జోన్ లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మార్క్ చేసిందో మీ బఫర్ జోన్ లో ఉన్నాయి. మీరేమి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు గజానికి డబుల్ రేట్ ఇస్తారు. 5 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారు. గజానికంటే 25,000 రూపాయల గజం ఇక్కడ ఉంటే 50,000 రూపాయలు ఇస్తారు. ఓకే, ఆ తర్వాత ఎక్స్ట్రా ఉండుతాం. మీరు చెప్పండి అమ్మా, ప్లస్ 5 లక్షల రూపాయలు ఇస్తారు. మీకు ఏది నచ్చుతుంది రేపు మీరు తీర్మానం చేసుకోండి. ఒకరేమో అంటున్నారు మాకు ఇంత క్రితం ఒక అమ్మ అనే కదా, మాకు డబ్బులు ఎక్స్ట్రా ఇస్తే మేము పోతామని. మనము ఈడికెళ్ళి పోము, మాకు ఈ మూసీది రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అవసరం లేదు. మహారాష్ట్రకు హర్యానాకు సోనియా గాంధీకి పైసలు పంపించే అవసరం లేదు. డెవలప్మెంట్ అంటే ఎన్నో చేసుకోవచ్చు, ఇది ఒక్కటే కాదు. అవునా కదా? మాకు ఒక్కొక్క ఇల్లుకు 70-80 లక్షలు ఇచ్చినా మాకు అవసరం అయితే ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలంటే మాకు
రేపు రాను రేపు కేటీఆర్ వస్తుంది నువ్వు రా ఇక్కడ రా రేపు సార్ ఇంకోటి అదే సరే ఉండే ఓకే అడా కింద అంబేద్కర్ ఏది ఇగో కట్టుకొని రేపు 9 గంటలకు స్టార్ట్ కానీ నేను ఒకవేళ కేటీఆర్ వస్తుందంటే మీరు బ్యానర్ పట్టుకొని డిమార్ట్కి వెళ్ళి తిట్టకే అమాస ఎల్లుండే బుధవారం 2 రోజుల ముందు ఇస్తారా మీరు అసెస్మెంట్ కొన్ని న్యూ ఎంట్రీలు ఉన్నాయి, కొన్ని రిజిస్ట్రేషన్. నో ఎంట్రీ కాదు, నోటరీ. అది घर जा रहे बोलते कंप्लेन से नींद नहीं है, हम लोग को क्या करना समझ में नहीं आ रहा। तुम्हारे पास आपका सपोर्ट हमको मिले तो बस है, और कुछ नहीं चाहिए। आपके ऊपर भरोसा है हम लोग को। तुम्हारे पास नोटरी है? नोटरी का डॉक्यूमेंट टैक्स सब भर रहे, करंट टैक्स, नल का बिल सब भर रहे। इलाका असेसमेंट రెవెన్యూ నుంచి ఎవ్వని రానియకండి. ఎవడన్నా రాగానే మాకు ఫోన్ చేయండి. బుల్డోజర్ వచ్చినా మేము ముందు పడుకుంటాం, తర్వాత మీ ఇంటికి వస్తాం. ఓకేనా?